అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఎస్మాని ప్రయోగించడంతో ఏపీలో ఎస్మా గురించి సర్చింగ్స్ ఎక్కువయ్యాయంట. ఎస్మా అంటే ఏమిటి? ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ను సంక్షిప్తంగా ఎస్మా అంటారు. ఇదేం చేస్తుంది అంటే సమ్మెలు, హర్తాళ్ల సందర్భంలో ప్రజల రోజువారీ జీవనానికి ఇబ్బంది కలగకుండా చేస్తుంది. అత్యవసర సేవల ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలకు దిగినప్పుడు ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించవచ్చు. ఎస్మా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది? ఎస్మా చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే సిపిసితో సంబంధం లేకుండా పోలీసులు అరెస్టు చేయవచ్చు. అలాగే ఉద్యోగులను డిస్మిస్ చేయవచ్చు. క్రమశిక్షణా చర్యలతో పాటుగా సమ్మెలకు ప్రోత్సహిస్తున్న వారిపై కూడా జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. గతంలో ఎప్పుడైనా ఎస్మాను ప్రయోగించారా? చాలా సందర్భాలు ఉన్నాయి. తమిళనాడులో 2003లో ప్రభుత్వ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. అప్పటి జయలలిత ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించి 1,70,000 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత వారంతా మళ్లీ తమ ఉద్యోగాలను పొంది విధుల్లోకి హాజరయ్యారు.